అందరికీ వందనాలు, జై భీములు. నేను మీ చప్పి రవిశంకర్. కిమేరమ్మ చక్కంతో ఒంగోలులో అసలుకి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీలులో ఏం జరిగింది అనేది మనం తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీలులో మన ఎమ్మెల్యే గారు, అదేవిధంగా అసెంబ్లీ రెండు స్పీకర్ గారైనటువంటి మన త్రిపుల్ గారు రఘురామకృష్ణరాజు గారికి అక్కడ ఉన్న దళితులకి కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఒక గుడి విషయమై ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కాబట్టి ఈ విషయంలో త్రిపుల్ గారు ఆయనకున్న రాజకీయ పలుకుబడి మీద, ఆయనకున్న హోదాతో అక్కడ ఎవరైతే చర్చీలు దాదాపు 103 చర్చీలు దాకా వాళ్ళు అక్కడ స్థాపించారు. ఆ చర్చీలకి అసలు వాళ్ళకి లైసెన్స్ ఉందా, మైక్ పర్మిషన్ ఉందా, బిల్డింగ్ పర్మిషన్ ఉందా, వారికి చర్చికి రిజిస్ట్రేషన్ ఉందా అని చెప్పేసి ఇవన్నీ అక్కడ స్థానిక ఎంఆర్ఓ చేత నుంచి అక్కడ ఆయన రాజకీయ పలుకుబడితో ఈ చర్చీలందరికీ దాదాపు 110 చర్చీల దాకా ఆయన వాళ్ళందరికీ నోటీసులు పంపించడం, జారీ చేయడం మనందరం చూస్తున్నాం. ఈ కథ మొత్తం చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉన్న రాష్ట్రంలో ఉన్న పాస్టర్ నాయకులు, పాస్టర్లు అందరూ తెలుసుకునే విషయం ఏంటంటే, ఇప్పుడు చర్చిలకు వెళ్ళే వాళ్ళ మీద మెడ మీద కత్తి పెట్టారు. కాబట్టి మనం అందరం పాస్టర్లందరూ బయటికి రావాలి. ఈరోజు ఎవరైతే కుల మతాలు లేవని చెబుతున్నారో, ఈరోజు ఎక్కువ మంది ఈరోజు అగ్రవర్ణ పాస్టర్లు ఉన్నారు. కాబట్టి సతీష్ కుమార్ గారు, అదేవిధంగా పిజే స్టీఫెన్ పాల్ గారు, అదే జాన్ వెస్లీ గారు, అదేవిధంగా షాలేం రాజు గారు, అదేవిధంగా చాలామంది ఇలా కార్పొరేట్ పాస్టర్లు ఉన్నారు. వాళ్ళందరూ బయటకు వచ్చి ఈ దళిత క్రైస్తవుల మీద జరుగుతున్న షెడ్యూల్ కులాలు, చర్చికి వెళ్ళి షెడ్యూల్ కులాల వారి మీద జరుగుతున్న దాడులను మీరందరూ తిప్పికొట్టే విధంగా మీరు మాట్లాడాలని, అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా ఒక వాద్యం వేయాలని చెప్పేసి మేము దళిత హక్కుల పోరాట సంఘం తరఫున మేము కోరుచున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల వారు చర్చికి వెళ్తున్నారు కాబట్టి వారికి అన్యాయం అయిపోతారు. ఈరోజు పిల్లలు కానీ చదవటానికి చదువు ఉండదు, రిజర్వేషన్స్ ఉండవు, ఏమి ఉండవు. కాబట్టి వీళ్ళందరినీ ఇప్పుడు రాజకీయంగా కుట్ర పన్ని వీళ్ళకి ఎస్సీ వాళ్ళు తొలగించాలని చెప్పేసి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆకివీడి పరిస్థితులు ప్రతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి జరుగుతుంది. కాబట్టి పాస్టర్లు అందరూ, దళిత పాస్టర్లు ముఖ్యంగా గమనించండి. ఈ లోకం మంద కాదంటారు, లోకం వైపు కాదంటారు, మళ్ళీ అక్కడికి వచ్చే లేక మళ్ళీ లోకం కోసమే మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, ప్రయత్నం చేయాలి, పోరాటం చేయాలి. మన హక్కులు ఇది. మన మత స్వేచ్ఛ మనకు హక్కు ఉంది, భారత రాజ్యాంగం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పాస్టర్లందరూ దీని మీద ఒక ఉవ్వెత్తున ఒక పెద్ద ఉద్యమం వస్తేనే కానీ ఇది మనకి చట్టం వచ్చిందని మేము చెబుతున్నాం. ఎందుకంటే గతంలో 1950 ప్రొవిజెన్షియల్ చట్టం అనేది రద్దు చేయాలని చెప్పి మనందరం డిమాండ్ చేయాలి. క్లాస్ 3ని రద్దు చేయాలని డిమాండ్ చేయాలి. ఇది పార్లమెంట్లో 341 బిల్లు సవరణ చేసి అక్కడ రాష్ట్రపతి గారు దాన్ని ఆమోదించవచ్చు. రాష్ట్రపతి గారి చేతుల మీద ఉంది. కాబట్టి ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం చేయొచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న షెడ్యూల్ కులాల వారిని అణచివేయటానికి, షెడ్యూల్ కులాల వారి రిజర్వేషన్ తీయటానికి ఇదొక బూచిగా చూసుకొని చర్చిలకు ఎవరో ఎక్కువగా వెళ్తుంది షెడ్యూల్ కులాల వారే, ఎస్సీలే మాలామాదిలు. కాబట్టి వాళ్ళందరూ తెలుసుకోవాలి, దళిత పాస్టర్లందరూ తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే షెడ్యూల్ కులాల చర్చికి వస్తున్నారో వారి భవిష్యత్తు అంధకారం అవుతుంది. కాబట్టి మనందరం బయటకు రావాలి. ఎవరు ఏ సభ పెట్టినా, ఏ మీటింగులు పెట్టినా, పెద్ద మీటింగులు పెట్టినా ఈ బైబిల్ క్రైస్తవ జనాలందరూ వెళ్తున్నారు. కానీ అదే యేసు ప్రభు ఒక మాట చెప్పే గుర్తుపెట్టుకోవాలి, నా కోసం కాదు మీకోసం, మీ పిల్లల కోసం ఏడమన్నారు. కాబట్టి మీ పిల్లలకి భవిష్యత్తు రానున్న రోజుల్లో భవిష్యత్తు లేకుండా ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వాల మీద మనందరం ధ్వజమెత్తాలి, మన నిరసన కార్యక్రమం తెలవాలి, మనం పోరాటం చేయాలి. కాబట్టి చర్చికి వెళ్తున్న షెడ్యూల్ కులాల వారందరికీ ఎస్సీ హోదా కల్పించాలని చెప్పేసి గతంలో ఆయా మతాలకు ఎస్సీ హోదా కల్పించారు. కాబట్టి మన చర్చికి వెళ్తున్న షెడ్యూల్ కులాల వారికి ఎస్సీ హోదా కల్పించాలని మనం న్యాయమైన డిమాండ్, ఖచ్చితమైన డిమాండ్ మనం చేసి పోరాటం చేస్తే ఖచ్చితంగా చర్చికి వెళ్తున్న షెడ్యూల్ కులాల వారికి ఎస్సీ హోదా ఈ ప్రభుత్వాలు ఇస్తాయని మీ అందరూ చెబుతున్నాను. కాబట్టి మనందరం ఏకదాటిగా మనం ఈ ప్రార్థన చేయాలి, ప్రయత్నం చేయాలి, పోరాడాలి. కాబట్టి మన హక్కుల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దళిత పాస్టర్లందరూ గుర్తుపెట్టుకొని ఇక్కడ మాకు ఆకివీల్లో జరిగింది కాబట్టి మన సంబంధం అనుకుంటే రేపు మన జిల్లాలో కూడా జరిగింది. కాబట్టి ముందుగానే మనం మన నిరసన కాలాన్ని మనం ఎత్తాలని చెప్పి మీ అందరిని కోరుచున్నాను.
నేను మీ రవిశంకర్ చప్పిడి. వందనాలు. జై భీములు.